మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వితంతు మహిళా కుటుంబానికి ఇళ్లు కట్టించారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో నిరుపేద అయిన అందే రెబ్బమ్మ అనే వితంతు మహిళా కుటుంబానికి ఇల్లు కట్టించి గృహప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ కొడకండ్ల మండల దాతలు మరియు వాలంటీర్ల చేతి కష్టంతో గురువు గంట రవీందర్ ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం చేశామని, అంతేకాకుండా కొడకండ్ల మండలంలో ఇలాంటి కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకువెళ్తామని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు ప్రసన్న కుమార్ తో పాటు వాలంటీర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఓకే, అందరు రావాలి, పెద్దలందరూ ముందు మన ఎస్ఐ గారు, సబ్ ఇన్స్పెక్టర్ గారు రావాలి. సో ముగ్గురు కలిపి చేస్తారు. ఆ తర్వాత రవీంద్ర గారు మన డోనర్స్ నేమ్స్ అది రిమూవ్ చేస్తారు. ఆ తర్వాత యూట్యూబ్ ఆన్ చేసి అపార్ట్మెంట్ అందరమ్మా మీరు కూడా అందరు కలిపి పట్టుకోండి, అందరు పట్టుకోండి. సో ఈ గృహ నిర్మాణానికి సహకరించినటువంటి అందరినీ కూడా మరి శిలాఫలకం మీద అంటే మా యొక్క సంతోషం కొరకు, ఇది పబ్లిసిటీ కోసం కాదు, మా సంతోషం కొరకు వాళ్ళు చేయడం జరిగింది. ఈ కుటుంబం స్థిరస్థాయిగా వాళ్ళని గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పుకుంటున్నారు. చంద్రుడికి ఏమడగడుగా
నాడే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలోన మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపాన ఇంకేదో రూపాన తంత్రము ఎవడు కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు గాని సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు అందరూ ఒకసారి చిన్న సన్మానం చిన్న అమౌంట్ ఒకసారి అందరొడిగిన ఇలాగే రాగుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు ఒక్క నిమిషం ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ అనుమతో నువ్వు మార్చగలవటల రాగే నీ ఎదుటి వాడి కన్నీళ్లు కురువగా చేసి